Hi, this is Ashwini from Dream High Abroad, Real Guidance. ఈ వీడియో కొంచెం డిఫరెంట్ బికాస్ అందరికీ స్టడీ అబ్రాడ్ కరెక్ట్ కాదు. యుఎస్ఏ ఆర్ జర్మనీ ఎంఎస్ డ్రీమ్ ఉండడం రాంగ్ కాదు, కానీ వితౌట్ క్లారిటీ డెసిషన్ తీసుకోవడం చాలా రిస్కీ. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏజెంట్స్ చెప్పని రియల్ గ్రౌండ్ రియాలిటీ. Point number one, financial pressure. First category of students, మీ ఫ్యామిలీ ఆల్రెడీ ఫినాన్షియల్ ప్రెషర్లో ఉంటే ఎంటైర్ ఫ్యూచర్ని ఎడ్యుకేషన్ లోన్ మీద డిపెండ్ చేసి అబ్రాడ్ వెళ్ళడం చాలా డేంజర్. యుఎస్ఏలో అయినా జర్మనీలో అయినా పార్ట్ టైం జాబ్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. పార్ట్ టైమ్స్తో ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడం చాలా రియలిస్టిక్ కాదు. ఇనీషియల్ మంత్స్లో ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతే అబ్రాడ్ లైఫ్ చాలా టఫ్ అవుతుంది. సెకండ్, పార్ట్ టైం జాబ్ మెథ్. చాలామంది అనుకుంటారు పార్ట్ టైం చేస్తాను, ప్రాబ్లం ఏమి ఉండదు, ఐ కెన్ మేనేజ్ మై ఎక్స్పెన్సెస్ అని. బట్ రియాలిటీ ఏంటి అంటే జాబ్స్ అవైలబిలిటీ, వర్క్ అవర్స్, కాంపిటీషన్ ఇవి అన్నీ మ్యాటర్ అవుతాయి. ఎస్పెషల్లీ జర్మనీలో లాంగ్వేజ్ బ్యారియర్ని లైట్గా తీసుకుంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. దే టిపికల్లీ ఎక్స్పెక్ట్స్ A1, A2, minimum B1 for the part times as well. Point 3, ట్రెండ్ ఫాలో చేయడం. ఫ్రెండ్స్ వెళ్ళారు ఆర్ రిలేటివ్స్ వెళ్ళారు అని మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే స్టాప్ ప్లీజ్. ఎవ్రీ స్టూడెంట్ ప్రొఫైల్ డిఫరెంట్. మీ సిజిపిఏ, మీ బడ్జెట్, మీ మైండ్ సెట్, మీ గోల్స్ ఇవి అన్నీ కన్సిడర్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మన డెసిషన్ అనేది ఉండాలి. బికాస్ స్టడీ అబ్రాడ్ ఈజ్ ఆల్వేస్ అ కస్టమ్ డెసిషన్, నాట్ సమ్ కాపీ పేస్ట్. అండ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు అబ్రాడ్ వెళ్తే ఆ ఫ్రీడమ్, ఆ ఫన్, ఈజీ లైఫ్ అండ్ నాట్ రియల్లీ. ఇన్ రియాలిటీ అసైన్మెంట్స్, డెడ్లైన్స్, పార్ట్ టైమ్ వర్క్, డైలీ సర్వైవల్ అండ్ ఆల్ ద హౌస్ కోర్స్ యూ నీడ్ టు డూ ఆన్ యువర్ ఓన్. వితౌట్ డిసిప్లైన్ అండ్ ప్లానింగ్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ద మేజర్ ఇంపార్టెంట్ అకాడమిక్ అండ్ మెంటల్ రెడీనెస్. సో స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ ఒక వీసా కోసము ఏదో మాస్టర్స్ డిగ్రీ వస్తుంది కదా అని వెళ్తే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్ టు డూ. యుఎస్ఏ ఆర్ జర్మనీలో మీకు ఎడ్యుకేషన్ అనేది ఒక పనిష్మెంట్లా అనిపించవచ్చు. బికాస్ అబ్రాడ్లో స్పూన్ ఫీడింగ్ ఉండదు అండ్ సెల్ఫ్ లెర్నింగ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నేను అబ్రాడ్ వెళ్ళకండి అని చెప్పడానికి కాదు, కరెక్ట్ స్టూడెంట్స్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అనేది నా మెయిన్ పాయింట్. ఈ ఛానల్లో నేను యూనివర్సిటీస్ని సెల్ చేయను, బట్ హానెస్ట్ గైడెన్స్ మాత్రమే షేర్ చేస్తాను. If you are really planning USA or Germany, కమెంట్స్లో ప్రొఫైల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ప్రొఫైల్ బేస్డ్ గైడెన్స్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ అశ్విని ఫ్రమ్ డ్రీమ్ హై అబ్రాడ్. థ్యాంక్ యూ.